వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇంకా ఎలక్షన్స్ కి 2.5 సంవత్సరాలు ఉండగా కూడా ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఏ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా కొంతమంది సర్వే చేయించుకున్నారు. ఇంకా కేటీఆర్ గారు అయితే ఏకంగా మాకు పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటది అని చెప్పేసి ఏకంగా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు పోటీ భారతీయ జనతా పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ అసలు లెక్కలోనే రాదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ సేమ్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సర్వేల ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కింగ్ మేకర్ ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఒక మెట్టెక్కి ఇంకా మాకు బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా ఓడిస్తాం, దాదాపుగా 78 స్థానాలు అనుకుంటా, అంటే వాళ్ళు సర్వే చేపించుకుంటే 75 స్థానాలతోటి మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. సో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ 2023 ముందు చూసుకున్నట్టయితే ఒకనొక దశలో అధికారంలోకి వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, భారతీయ జనతా పార్టీ కూడా 2018 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచి 2023 ఎన్నికల్లో ఏకంగా 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలలో 3 ఎమ్మెల్సీలకి 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలవడం, తర్వాత నిన్న మొన్న వచ్చినటువంటి మున్సిపల్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సో ఎన్నడూ లేని విధంగా ఓట్ శాతం అనేది గణనీయంగా భారతీయ జనతా పార్టీ పెంచుకుంటూ పోయింది. మరి ఇక్కడ కేటీఆర్ మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోము, అసలు కాంగ్రెస్ పార్టీని మేము లెక్కలోకి తీసుకోము, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మా ఫైట్ అంతా, మా పోరాటం అంతా భారతీయ జనతా పార్టీ తోటే అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీని మేము లెక్కలోకి తీసుకోము, సో మా శత్రువు మొత్తం భారతీయ జనతా పార్టీ, రాజకీయ శత్రువు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనడం. మరి భారతీయ జనతా పార్టీ ఏమో అధికారం మాదే అని చెప్పేసి అనడం. సో ఈ 3 పార్టీల నడుమ ఏ పార్టీ 2028 ఆ 29 ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.